It's a war. It was a war. It's a war. It's a war. Hi everyone, this is my first video. Hope you enjoyed. అసలు ఈ వీడియో ఏమిటి గురించి అంటే ఆల్రెడీ మీరు thumbnail లో చూసింటారు. సో మనమైతే బైక్ డెలివరీ కోసం అయితే వచ్చేసాం. సో మా అన్న అయితే బైక్ కొనబోతున్నాడు. సో ఆ బైక్ డెలివరీ తీసుకున్నాక ఆ బైక్ లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ప్రతిదీ మాట్లాడుకుందాం. సో మనం బైక్ ఎక్కడ కొంటున్నాం, బైక్ ఎక్కడ డెలివరీ తీసుకోబోతున్నాం మొత్తం తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకోకుండా. సో హోప్ యూ గైస్ ఎంజాయ్. సో మనం రేపైతే డెలివరీకి వెళ్ళిపోదాం. ప్రెసెంట్ అయితే మనం రెడీ అయిపోయాము, ఇంకా టోటల్ అయిపోయింది. ఇంకా మనం షోరూమ్కి వెళ్ళేసి షూట్ చేద్దాం. సో ఇదే మా అవుట్ఫిట్. అయితే అవుట్ఫిట్ ఎలా ఉందో చూపండి. సో ఇంకా అన్న వాళ్ళు కూడా మొత్తం రెడీ అయిపోయారు. ఇంకా మనం క్యాబ్ బుక్ చేసాం. క్యాబ్ రాగానే క్యాబ్లో ఎక్కేసి అన్నతో ఒక ఇంటర్వ్యూ తీసుకొని ఇంకా బైక్ డెలివరీకి వెళ్ళిపోదాం. సీఏ అయిపోయింది, మా ఫ్రెండ్స్ అంతా బైక్ కొనేసారు. నేను చూస్తే ఇంకా ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తాను. నేను ఆల్మోస్ట్ 1 hour 2 hours అక్కడే వెళ్ళిపోతుంది. ఇంకేదైతే వెళ్ళని కొనేసారు, బైక్ కొనేసారు. ఏంటో ఏదో జరుగుతుంది. బైక్ అంటున్నాడు, చూస్తేనేమో కింద పార్కింగ్ లేదు. అడిగి చూసాం, ఒప్పుకోవట్లే. చూస్తేనేమో అడ్వాన్స్ కట్టేసాను 5,000 అంటున్నాడు. అన్నీ బాగానే అనుకున్నాం. ఏప్రిల్ 25th ఏమో బైక్ కూడా ఆర్డర్ ఇచ్చాం. మనోడు అడ్వాన్స్ కూడా పే చేశాడు. కానీ తర్వాత ఏమైందేమో, ఇంకా 2 months అయిపోయింది, బండి కావట్లేదు. 3 months అవుతుంది, ఇంకా ఆ దగ్గర నుండి రెస్పాన్స్ లేదు, ప్రొడక్షన్లో ఉంది అంటున్నాడు. అసలు ఇంత మిస్కాల్కులేట్ ఎలా చేసాం, ఇంత తప్పు ఎక్కడ పోయింది అర్థం కాలేదు మాకు. చాలా సడన్ గా ఒక రోజు మన శేషు వచ్చి బండి వస్తుందట రేపు, బండి వస్తుందంటే అంటే ఆ ఆనందం అసలు పట్టరానంత ఆనందం వచ్చింది. యా, ఇట్ వాజ్ ఎ వార్. యా, ఇట్స్ ఎ వార్. It's a war. యా, ఇట్స్ ఓవర్. అన్న అయితే రెడీ అయిపోయాడు. యా, ఎలా ఉంది ఎక్సైట్మెంట్? ఎలా గుర్తు ఎక్సైట్మెంట్ బ్రో. ఎక్సైట్మెంట్, అసలు మాటలు రావట్లేదు. యా, మా నాన్న ఫ్రెండ్ అనమాట. యా, ఇక్కడ ఇంకో ఫ్రెండ్. సో రెడీ అవుతున్నాడు. ఇది మోడల్. సో మనమైతే ఈ బూట్స్ వేసేసాం. అన్నగారు అయితే ఇవి వేసుకొని ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా చలో ఆటో ఎక్కేసేసి ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో మనమైతే ఆటో ఎక్కేసాం. ఇప్పుడు క్యాబ్ అనుకున్నాం, బట్ క్యాబ్ అయితే బుక్ అవ్వలేదు. సో ఆటో ఎక్కేసాం. మొత్తం స్పాన్సర్ అంట ఇది అయితేనే. సో హాయ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బైక్ కోసం షోరూమ్కి వెళ్తున్నాం. సో ఎక్కడ ఏంటి అనేది నేను నెక్స్ట్ ఇంకా చెప్తాను. సో ఇప్పుడైతే నాకు కూడా తెలియదు. మనం అక్కడికి వెళ్ళేసి షోరూమ్ మొత్తం తీసి ఇంకా మీకు బైక్ రివీల్ చేస్తాను. అంతలోపు బైక్ ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. సో మా అన్నగారి కోసం ఒక లైక్. మా అన్నగారు ఫ్యాన్స్ అంటే అసలు కామెంట్, యాక్టింగ్ ఎలా చేశాడు స్టార్టింగ్ బాగుపోయేది. సో అదైతే కన్ఫర్మ్ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మా అన్నగారు అయితే చాలా ఇంట్రోవర్ట్ అనమాట. సో ఇంట్రోవర్ట్ అయినా ఆ వీడియో తీయడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇట్ వాజ్ ఎ వార్. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో జస్ట్ నో మనం ఇప్పుడే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళేసి మొత్తం అంబియన్స్ అంతా చూసేద్దాం పదండి. బొబ్బా ఇక్కడ చూడండి, అసలు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అంటేనే ఒక గ్రాండ్ లుక్ అనమాట. ఇక్కడ అన్ని మల్టిపుల్ కలర్ హెల్మెట్స్, యాక్సెసరీస్ అయితే మనకి డిస్ప్లేకి అయితే పెట్టారు. సో ఇదైతే కొత్తగా లాంచ్ అయిన ఈవీ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. సో ఇంకా ఇక్కడైతే టీ షర్ట్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బొమ్మలు అయితే పెట్టేశారు. సో పిల్లల్ని అయితే అట్రాక్ట్ చేయడం కోసం. సో ఈ ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ టీ షర్ట్ అయితే 999 చెప్పేశారు. అది వినగానే ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఇంకా అలా అన్నీ ఒక రౌండ్ వేసేసాను. ఇంక ఇక్కడ గేర్ జాకెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మల్టిపుల్ హెల్మెట్స్ అయితే ఉన్నాయి. గేర్ జాకెట్స్ క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. ఎంతైనా రాయల్ ఎన్ఫీల్డే కాబట్టి. సో ఇంకా అలా మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట.
ఇంక ఇక్కడ షూస్ కానీ, ఇక్కడ హెల్మెట్స్ కానీ, ఇంకా మన సోకులు అలా. ఇంకా అన్నగారు అయితే ఫ్రేమ్లోకి వచ్చేసారు. అన్న చేతిలో అయితే బిల్ పేపర్ ఉంది. మొత్తం పే చేసేసి ఇంకా రెడీ అయిపోయామన్నమాట డెలివరీకి. ఇంకా అక్కడ వెళ్ళి చూస్తే ఇంకా మన బైక్ అయితే డిస్ప్లేకి పెట్టలేదు. ఇక్కడైతే రెడీగా పెట్టలేదు. ఇంకా అందుకోసమని మేము పైన చూపించేసా కదా రాయల్ ఎన్ఫీల్డ్ ఈవీ వర్షన్ అని చెప్పేసి, ఇంకా అదైతే టెస్ట్ డ్రైవ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇదైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ రాయల్ ఎన్ఫీల్డ్లోనే. సో మనం రాయల్ ఎన్ఫీల్డ్ కొనేదే ఒక ఫీల్, ఆ వైబ్రేషన్, ఆ సౌండ్ కోసం. బట్ దీంట్లో అయితే ఆ ఫీల్ అనేది, ఆ వైబ్రేషన్ అనేది అస్సలు లేదు. ఏదో స్కూటీ తోలుతున్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో ఇంకా అలా అది వేసుకొనేసి మనమైతే టెస్ట్ రైడ్ అయితే వెళ్ళిపోయాం. అసలు ఏం ఫీల్ లేదు. మీరు కూడా వినేయండి దీని సౌండ్. సో ఇంకా అలా సౌండ్ లేకున్నా కానీ స్పీడ్ అయితే బాగా పోతుంది. దీంట్లో అయితే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి వచ్చేసి సిటీ మోడ్, ఇంకోటి వచ్చేసి హైవే మోడ్, ఇంకోటి వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ అనమాట. సో 3 కూడా చాలా బాగా వెళ్తున్నాయి. ఇంక ఇక్కడ చూడండి, యాక్సరీస్కి అయితే మనీ పే చేస్తున్నాం. సో మనమైతే ఎక్స్ట్రా యాక్సరీస్ తీసుకున్నాం అనమాట. సో లైక్ బైక్ కవర్ అండ్ మడ్ గార్డ్ ఇవన్నీ. సో అంతా పే చేసేసాం. సో పే చేసేసి ఇంకా వాళ్ళ దగ్గర అయితే స్లిప్ తీసుకొనేసి ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాం. ఇంక ఇక్కడ చూడండి, వీళ్ళైతే మన బండికి ప్రీమియంగా ఒక క్లాత్ అయితే వేసారు. ఇంకా అది మనం లాగేద్దాం పదండి. ఇంకా బైక్ అయితే తీద్దాం అనుకుంటే ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంట. ఫైనల్లీ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయిన తర్వాత కవర్ ఓపెన్ చేసేకైతే వెళ్ళిపోయాం. సో ఫైనల్లీ అన్న కొన్న బండి అయితే ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ 100/350. ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ బ్రో, నీ డ్రీమ్ బైక్ అయితే నువ్వు కొనేసావు. సో బైక్లో జాగ్రత్త, సేఫ్గా వెళ్ళు. సో ఇప్పుడు ఇంక మన బండికి అయితే టెంపరీ నెంబర్ ప్లేట్ స్టిక్కర్స్ అయితే స్టిచ్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ మన పేపర్స్ అన్నీ మనకి ఇచ్చేసి ఇంకా మన హెల్మెట్ సైజ్ అయితే అడిగేశారు. ఇంకెందుకంటే హెల్మెట్ లేకుండా బండి తోలితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మనమైతే మన సైజ్ చెప్పగానే ఇంకా వాళ్ళైతే హెల్మెట్ ఇచ్చేశారు మనకి. సో ఇంకలా హెల్మెట్ తీసుకొని మీరు కూడా హెల్మెట్ లేకుండా బైక్లో ప్రయాణం చేయకండి. ఇంకా బైక్ అయితే మొత్తం నీట్గా చెక్ చేసుకొని ఇంకా అన్ని పార్ట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా లూజ్ ఉన్నాయి ఇంకా అక్కడే అడగాలి. కాబట్టి ఇంకెందుకంటే షోరూమ్ నుంచి బయటకు వచ్చామంటే ఇంక వాళ్ళు మన తప్పే అంటారు. ఇంకా ఆబ్వియస్లీ మన ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా ఇంకా అలానే జరుగుతుంది. సో ఇంక అన్నీ నీట్గా చెక్ చేసుకుందామని ఇంకా నీట్గా సస్పెన్షన్ అన్నీ చెక్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇదన్నమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము ముందుకు తెస్తాను. సో ఇదైతే మన ఫస్ట్ వీడియో. సో దీన్ని అయితే స్పెషల్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో కామెంట్ చేయండి, మెయిన్ ఆ యాక్టింగ్ స్టార్టింగ్లో ఎలా ఉందో అదంతా కామెంట్ చేయండి. ఈ వీడియో కిందే ఉంటా. బాయ్.